హలో గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? అమీర్పేట్ అనమాట. వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం అమీర్పేటే. నేను చాలా స్ట్రీట్ షాపింగ్స్ చూశాను, కానీ అమీర్పేట్ కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సమ్మర్ కలెక్షన్ అనమాట. సో నేను ప్రతి సీజన్కి ఒక విజిట్ అయ్యే ఏదైనా స్ట్రీట్ షాపింగ్ ఉంది అంటే మాత్రం సమ్మర్ ఆర్ వింటర్ ఆర్ రెయినీ సీజన్ ఏదైనా అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలెక్షన్. అండ్ ఫస్ట్ వెళ్ళగానే నాకైతే ఈ కుర్తీ సెట్స్ కనిపించాయి. అండ్ కుర్తీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఓన్లీ 150 రూపీస్ అనమాట. ఇంకా సమ్మర్ అని చెప్పాను కాబట్టి సమ్మర్ డ్రెస్సెస్ లేకపోతే ఎలా చెప్పండి. ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చేసి మనకి 200, 250, 300, 350 రేంజ్లో అయితే ఉన్నాయి. వెకేషన్కి చాలా బాగుంటుంది, వేసుకుంటే పక్కా మీకు కాంప్లిమెంట్ ఇస్తారు, క్యూట్గా ఉంది అని చెప్పేసి. అంత క్యూట్గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా స్ట్రీట్ అలా పెట్టేసి ఉంచుతారు, ఇంకా మనం షాపింగ్ చేసుకోవడమే. సో ఈ స్ట్రీట్ షాపింగ్లో ఉన్న మంచి ఫన్ థింగ్ ఏంటంటే షాపింగ్ చేస్తుంటే చాలా ఫన్గా ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేదనుకుంటే బార్గెనింగ్ చేయడం కానీ, ఇంకా మన లోపల ఉన్న మన ఇదేంటి ఇండియన్ బయటకు వస్తారనమాట. బార్గెనింగ్ అయితే ఓ రేంజ్లో చేసేయచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ కుర్తీస్ అంటే మనకి సమ్మర్కి చాలా అవసరమైన ఒక పీస్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి, సింపుల్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా కొంచెం పార్టీవేర్ లాగా కూడా ఉన్నాయి అనమాట. ఈ పూజలకి వీటికి బాగుంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా XL, XXL కూడా ఉంటాయి అనమాట. ఈ స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే కాస్త సెర్చ్ చేసుకోవాలి, వెతికితే దొరకదంటూ ఏమీ ఉండదు ఈ స్ట్రీట్ షాపింగ్లో. అండ్ కుర్తీస్ అంటే మనకు తెలిసిందే కదా, ఈ ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట. కంఫర్టబుల్ వేర్ అయితే ఉన్నాయి. చాలా కుర్తీ కలెక్షన్ అయితే కనిపించాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కొరియన్ టాప్స్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా, కొరియన్ టాప్స్. సో జనరల్గా ఆన్లైన్ అయితే చాలా ప్రైజీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి 250, 300 రేంజ్లో చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా కొరియన్ టాప్స్ కావాలనుకుంటే మాత్రం వెళ్తే పక్కా సర్చ్ చేసి తీసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట. నాకైతే చాలా కుర్తీస్ కానీ, లేదనుకుంటే ఈ డ్రెస్సెస్ కలెక్షన్ ఎక్కువగా అనిపించింది. సమ్మర్ అనేమో అలా పెట్టేశారు. ఇక్కడ ఏంటంటే సీజన్కి తగ్గట్టు మొత్తం చేంజ్ చేసేస్తుంటారు. సో ఇది మంచి సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్లోరల్లో మనకి డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఈసారి నాకైతే ఏం కనిపించాయి అంటే స్కర్ట్స్. సో జనరల్ స్కర్ట్స్ కనిపిస్తూ ఉంటే ఎక్కడో 1-2 కనిపిస్తాయి, బట్ సమ్మర్ అనుకుంటా మంచి స్కర్ట్స్ కలెక్షన్ అయితే పెట్టారు. ఇవన్నీ వచ్చేసి మనకి 200 రూపీస్కి అనమాట. ఎవరికైనా స్కర్ట్స్ నచ్చితే మాత్రం పక్కా తీసుకోండి. నాకైతే ఇంతకుముందు నచ్చుతుంది. అండ్ బ్యాక్ టు ఫ్యాషన్ అనుకుంటా స్కర్ట్స్. సో ఇవన్నీ వచ్చేసి అవే అనమాట స్కర్ట్స్. అండ్ ఓన్లీ ఫర్ 200 రూపీస్. ఫ్లోరల్లో ఉన్నాయి, లేదనుకుంటే ప్లెయిన్లో ఉన్నాయి. ఇంకా ఎన్ని ప్రింట్స్ ఉన్నాయో అన్ని ప్రింట్స్లో మ్యాక్సిమం కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చున్నీస్. చాలామంది నన్ను ఏంటి అంటే చున్నీస్ కానీ దుపటాస్ కానీ ఎక్కడ తక్కువ దొరుకుతాయి అని అడుగుతూ ఉంటారు. సో మనకి అమీర్పేట్లో కూడా చాలా తక్కువ, లైక్ 150, 100 రూపీస్కి అయితే ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్. కొంచెం డిజైన్ ఉంది అంటే మనకి 150, 200 రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్స్. సో ఈ మధ్య బాగా చూస్తున్నాం కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి, సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లుక్స్ అని చెప్పేసి తెగ ఇన్స్టాగ్రామ్ అంతా అవే ఉంటున్నాయి అనమాట. సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కావాలి కదా, మనం ఏ డిజైన్ చేసుకోవాలి అనుకున్నా ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్. సో ఫ్యాబ్రిక్స్ అంటే తెలిసిందే, మనకి షాప్స్లో అయితే ఎంత ఎక్కువ ప్రైస్ ఉంటుందో, ఈ స్ట్రీట్ షాపింగ్లో ఏంటి అంటే మనకి ఆ లగ్జరీగా ఆ షాప్స్, లైట్స్, ఏసీలు ఉండవేమో, కానీ ఇక్కడ డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇంకా కాటన్ ఉంటుంది, సిల్క్ ఉంటుంది, టిష్యూ ఉంటుంది. ఇంకా బాగా ట్రెండింగ్ ఉంది కదా టిష్యూ శారీస్ అని చెప్పేసి. పర్ మీటర్ వచ్చేసి మనకి 100, 150 రూపీస్ రేంజ్ అయితే ఉందన్నమాట. సో ఈ అంకుల్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అంకుల్ ఏంటంటే మన వీడియో చూపిస్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, వెళ్తూనే ఉంటాను కాబట్టి అంకుల్కి నా ఫేస్ గుర్తుండిపోయింది. నువ్వు వీడియో తీస్తావు కదా, సో నాకు నీ వీడియో చూపిస్తే మాత్రం 10% డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పారు. సో వెళ్తే మాత్రం పక్క మన వీడియో చూపించండి అండ్ 10% డిస్కౌంట్ కూడా తీసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బెనారస్ శారీస్ అనమాట. నేను రియల్లీ షాక్ అయ్యా, క్వాలిటీ కూడా చాలా బాగుంది.
ఈ మనం పెళ్ళిళ్ళకి వాటికి వీటికి మాల్స్లో తిరుగుతూ ఉంటాం కానీ ఇక్కడ కొన్నా కూడా సరిపోతుంది కదా, అంత బాగుంది క్వాలిటీ అని అనిపించింది నాకైతే. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆర్గాన్జాలో కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవంతా వచ్చేసి ఫ్లోరల్లో ఉందన్నమాట, ఒక సమ్మర్ కలెక్షన్ కాబట్టి మంచిగా ఫ్లోరల్లో ఉంది. సో ఆర్గాన్జా శారీస్ ఏంటంటే మనము ఇన్నర్ ఏది వేస్తే ఆ కలర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నెట్టెడ్. సో డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, శారీస్ స్టిచ్ చేయించుకోవచ్చు, ఇంకా మన ఇష్టం ఎలా అన్న స్టిచ్ చేయించుకోవచ్చు. ఎవరికైనా మ్యారేజెస్ ఉన్నా, లేదంటే ఫంక్షన్స్ ఉన్నా, వెడ్డింగ్స్ ఉన్నా కానీ షాపింగ్ మాల్స్ అనకుండా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ కూడా కాస్త ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. మనకైతే బ్యూటిఫుల్ డిజైన్స్ కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చాలా ఉంటాయి, అసలు నన్ను అడిగితే షాప్స్లో కూడా ఉంటాయో లేవో అని అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కొన్ని నేమ్స్ అయితే నాకు కూడా తెలియదు అనమాట, అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇది చెప్పాను కదా ఆర్గాన్జా. సో మనకి ఏంటి అంటే సాటన్కి, సో ఇన్నర్ ఏంటంటే మనం సాటన్ వేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళ దగ్గర సాటన్ కూడా ఉంది. చాలా డిఫరెంట్ కలర్స్ సాటన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దట్ మంచిగా హోల్సేల్లో తీసుకోవచ్చు. అండ్ నేనైతే కొన్ని శారీస్ కానీ అవి ట్రై చేశాను. అండ్ ఇవి వచ్చేసి మనకి టిష్యూ శారీస్. ఈ మధ్య తెగ చూసేస్తున్నాం జిమ్మి షూ శారీస్ అని చెప్పేసి, టిష్యూ శారీస్ అని చెప్పేసి అవన్నీ. సో అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ నెట్టెడ్ శారీస్ కూడా ఉన్నాయి, బాందినీ శారీస్ ఉన్నాయి, వెల్వెట్ శారీస్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, అంటే ఫ్యాబ్రిక్స్ అనమాట. సో దాన్ని మనం ఎలా అన్నా డిజైన్ చేయించుకోవచ్చు. అవన్నీ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్. చాలా 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 బాగా నచ్చాయి, ట్రస్ట్ మీ. మనకైతే ఎక్కడ దొరకవు అనమాట ఇంత తక్కువ ప్రైజెస్లో. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లోనే ఉంటాయి. సో నేను వెళ్ళింది అయితే ఏదో డ్రెస్సెస్ అవి ఇవి చూద్దామని, బట్ నాకైతే ఇక్కడ సర్ప్రైజింగ్లీ కాదు, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ఫ్యాబ్రిక్స్ అయితే కనిపించాయి. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా న్యూ స్టాకే వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దట్ మనకి ఏది కావాలనుకున్నా కూడా మనం ముందుగా చెప్తాయి కూడా, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో కూడా చెప్పేస్తారనమాట, అంటే వస్తాయో లేవో కూడా చెప్పేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి వెల్వెట్. అండ్ మూవింగ్ ఆన్, చెప్పాను కదా స్కర్ట్స్ ఉన్నాయని చెప్పేసి, స్కర్ట్స్ అయితే లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయి, హాఫ్ స్కర్ట్స్ ఉన్నాయి, అంటే లైక్ నీ లెంత్ దాకా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ స్కర్ట్స్ చూస్తే నాకు ఒకటి నాస్టాలజిక్గా బొమ్మరిల్లు మూవీయే గుర్తొస్తుంది అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు స్కర్ట్స్ అనగానే నాకు బొమ్మరిల్లు హాసిని అని చెప్పేసి జెనీలా వేసుకున్న స్కర్ట్సే గుర్తొస్తాయి. సో ఎప్పుడు నాకు స్కర్ట్ చూసినా కూడా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. సో దట్ స్కర్ట్స్ అంటే ఆ మెమరీ అయితే నాకుంది. అండ్ ఓన్లీ ఫర్ 200 రూపీస్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టీషర్ట్స్ అనమాట. అమీర్పేటలో మనకి నైట్ వేర్ కూడా చాలా చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది అంటే గొప్ప క్వాలిటీ ఉంటుందని చెప్పాను కానీ, టీషర్ట్స్ ఉంటాయి అండ్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంతే, మనం కాస్త సర్చ్ చేసి తీసుకోవాలి. లైక్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సాఫ్ట్గా కాటన్ కాబట్టి బాగుంది. సో ఏది కంఫర్టబుల్ ఉన్నా లేకపోయినా నైట్ వేర్ కంఫర్టబుల్ ఉండాలి. సో అది మాత్రం మనం కాస్త సర్చ్ చేసే తీసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చెప్పాను కదా క్యూట్గా టాప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 250 150 రేంజ్లో అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి చెప్పాను కదా నైట్ ట్రాక్, నైట్ సూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మొత్తం కంబైన్ చేసేమి ఇవ్వరు, మనమే సపరేట్గా సర్చ్ చేసుకోవాలి. సో అవి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. సో టీషర్ట్స్ అయితే బాగుంటాయి, టీషర్ట్స్ కావాలనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. నేనైతే మంచి నైట్ ప్యాంట్ తీసుకోవాలని చెప్పేసి ఒక తెగ సర్చ్ చేస్తున్నా. నాకైతే ఇక్కడ కాటన్ నైట్ ప్యాంట్ లాగా అయితే లైక్ పలాజో లాగా అయితే కనిపించింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 200 అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే అమీర్పేట్లో బార్గెన్ అన్ని దగ్గర చేయలేం. కొంతమంది అయితే ఫిక్స్డ్, కొంతమంది కాదు మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ ప్రైజెసే పెట్టుకొని కూర్చొని ఉంటారు అనమాట. తగ్గించరు అంటే వాళ్ళు 150-200 చెప్తారు, ఇంకా దాన్ని కూడా ఏం తగ్గిస్తామని చెప్పేసి తీసుకోండి లేదంటే వెళ్ళిపోండి అనే చెప్తారు. సో దట్ మనం అక్కడ ఏం బార్గెన్ చేయలేము. ఇంకేదైనా ఎక్కువ ఉన్న దగ్గర అయితే కాస్త బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా చున్నీస్ అనమాట. సో ఇవి చున్నీస్ ప్లస్ మనకి లెహంగా వేసుకుంటాం కదా, హాఫ్ శారీ వేసుకున్నప్పుడు మనకి ఓనీ ఉంటుంది కదా, సో అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్కార్ఫ్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉందన్నమాట. కాటన్ స్కార్ఫ్స్ చాలా బాగున్నాయి కూడా. అండ్ చున్నీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుర్తీస్ ఇలా మొత్తం ఫుల్ కలెక్షన్ అయితే పెట్టేసి ఉంచుతారు. అండ్ వీటిలో కూడా ఏంటంటే మనం కాస్త చూసి తీసుకోవాలి, కొన్ని కలర్ పోతుంటే, కొన్ని కొంచెం డ్యామేజ్ టర్న్ అయి ఉంటాయి. సో వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్స్లో ఏంటంటే కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. సో దట్ మనకి ఏంటి అంటే
మంచివి తీసుకుంటూ ఉంటామన్నమాట. అండ్ ఇలా మనకి ఏంటంటే షాప్స్ ముందు కూడా కుర్తీస్ పెట్టేసి ఉంచుతారు. 150కి 200కి 300కి లేదనుకుంటే 500కి 2 అని అలా ఉంటాయన్నమాట. ఇలా బండిల్స్గా పెట్టేసి ఉంచుతారు కాబట్టి కాస్త సర్చ్ చేసి తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి మెన్స్కి పర్సెస్ కానీ బెల్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ యాక్సెసరీస్ విషయానికి వస్తే మనకి క్లచెస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా 10 రూపీస్ 20 రూపీస్ రేంజ్ అయితే ఉన్నాయి. మనందరికీ తెలుసు మన దగ్గర ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో ఎంత ఎక్కువ ప్రైజెస్ ఉంటాయో. చిన్న రబ్బర్ బ్యాండ్ 50 రూపీస్ అంటారు, అది ఇక్కడికి వెళ్తే ఒక 10 రూపీస్లో వచ్చేస్తుంది. కావాల్సినన్ని కొనుక్కోండి, ఎందుకంటే ఎన్ని కొనుక్కున్నా మన దగ్గర అయితే ఉండవు. స్ట్రీట్ షాపింగ్లో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే ఇయర్ రింగ్సే అనమాట. నాకైతే భలే ఇష్టం. కాకపోతే నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటి అంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. 400, 300, 500 ఉన్నాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా నేను మొన్ననే చార్మినార్ ఏమో వెళ్ళాను, అక్కడైతే చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో అక్కడ కొనుక్కోవడమే బెటర్ అనిపించింది. లేదు మేము అమీర్పేట్కి వెళ్తామంటే మాత్రం ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుట్వేర్ ఏంటి అంటే డీసెంట్గానే ఉన్నాయి. ఓ పెద్ద కలెక్షన్ ఉన్నాయని నేను చెప్పను, కానీ సమ్మర్కి మాత్రం అప్రోప్రియేట్గా ఉన్నాయన్నమాట. మంచిగా ఫ్లాట్స్ ఉన్నాయి. 150, 200, 300 రేంజ్లో ఉన్నాయి. సో ఇక్కడ కాస్త బార్గెనింగ్ చేయొచ్చు మనము. వీళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ అనే చెప్తారు, కానీ కొంచెం 300, 400 ఎవో అయితే మనం బార్గెన్ చేయొచ్చు. మోడల్స్ కూడా డీసెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆఫీస్ అండ్ కాలేజ్ వరకు అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. హీల్స్ అంటాం కానీ ఫ్లాట్స్ ఇచ్చే కంఫర్ట్ ఏది ఇవ్వదు. మనకి ఇక్కడ షూస్ కూడా ఉన్నాయి. షూస్ వచ్చేసి 200, 300, 400 రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫుట్వేర్ కూడా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో కొంచెం చూడండి, మొత్తం చూసి అప్పుడు తీసుకోండి. ఒకటే దగ్గర తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అన్నీ చూసి చెక్ చేసుకొని అప్పటికి నచ్చితే వెళ్ళి తీసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, బాగా నచ్చితే తీసుకోండి. లేదు మేము ఇక్కడికే వెళ్తాము, ఈ అమీర్పేటలోనే మేము వెళ్తామంటే మాత్రం కూడా తీసుకోండి. లేదనుకుంటే ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే చార్మినార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నేనైతే ఇవి చూస్తున్నాను. ఇవి వచ్చేసి 300, 400 ఏమో చెప్పారు. తగ్గించన్నారు. సో తగ్గించకు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను నేను. అదైతే 300, 400 ఆన్లైన్లోనే దొరుకుతుంది మనకి. అండ్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. కలెక్షన్ బాగుంది, నాట్ బ్యాడ్, బట్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాగ్స్. సో అమీర్పేటలో బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి, డీసెంట్గా ఉంటాయి అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఒక బ్యాగ్ అయితే తీసుకుంటాను. ప్రైస్ మ్యాక్సిమం వచ్చేసి 250 అని చెప్పేస్తారు, తగ్గించరు అనమాట వాళ్ళు. బట్ వర్తే ఉంటుంది 250. అండ్ వాచెస్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నాను అనమాట, ఏమైనా బాగా నచ్చుతుందేమో అని. నాకేం అంత బాగా ఏం నచ్చలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, చాలా డీసెంట్ కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ పిల్లలకి కూడా ఉన్నాయన్నమాట, కిడ్స్ వేర్. బర్త్డేస్కి అయితే చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ ఫ్రాక్స్. ఇవన్నీ వచ్చేసి మనకి 400, 500 రేంజ్ అయితే ఉంది. అండ్ పిల్లలకి కూడా ఉంటాయి. సో అవి కూడా కొన్ని స్టాల్స్ ఏమో ఉంటాయి, ఒకసారి సర్చ్ చేసుకుంటే మాత్రం మనకి పిల్లలకి కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కుర్తీ సెట్స్ అనమాట. చెప్పాను కదా చాలా ఉంటాయి అమీర్పేటలో. మనకి మంచిగా కుర్తీస్ కానీ కుర్తాస్ కానీ మంచి ట్రెండీ మోడల్స్ అయితే ఉంటాయి. కాటన్లో ఉంటుంది, జార్జెట్లో ఉంటుంది, ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ అకేషన్కి అనమాట, పార్టీకి కానీ లేదనుకుంటే సింపుల్గా కానీ రెగ్యులర్ వేర్ కూడా ఉంటాయి. కుర్తీస్ కావాలనుకుంటే మాత్రం అమీర్పేట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్. ఇవి చూస్తున్నారు కదా, మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి, అలానే సటిల్గా కూడా ఉన్నాయి. ఇంకా చూసి మనం తీసుకోవడమే అనమాట. అండ్ ఇలా బండిల్స్ లాగా పెట్టేసి ఉంచుతారు. సో ఇంకా వాటిలో మనం సర్చ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి నచ్చినంత వాటికి, మన ఓపిక ఉన్నంత వాటికి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ వాటితో పేరప్ చేసుకోవడానికి మనకి పెలాజోస్ కూడా ఉన్నాయి, అలానే లెగ్గిన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి 200, 300 రేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కుర్తీ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ అదే స్టాల్ ఉంటుంది చూడండి, అక్కడ వెళ్ళి సర్చ్ చేయండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఎక్కువ మోడల్స్ అయితే పెట్టేసి ఉంచుతారు. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఇంకొకటి ఏంటంటే చూడడానికి అంతగా లేకపోయినా కూడా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇవి కుర్తీస్. ఇవన్నీ వచ్చేసి మనకి అండ్ లైక్ ఫ్లోర్ లెంత్లో ఉన్నాయి, అలానే హాఫ్ కుర్తీస్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏంటి అంటే బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చేసి బ్లాక్ బీడ్స్. ఇవి వచ్చేసి మనకి 200, 300 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి హిప్ బెల్ట్స్ అనమాట, శారీ వేసుకున్నప్పుడు అవి కూడా అంతే 150, 200 రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కానీ లేదనుకుంటే నెక్ పీస్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే
50 100 రూపీస్ అలా అయితే చెప్పారు. ఇవి వచ్చేసి మనకి బ్లౌజెస్కి పెట్టుకుంటాం కదా వెనకాల డోరీ లాగా, సో వాటి హ్యాంగింగ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 200 300 అలా అయితే చెప్పారు. అండ్ బ్యాంగిల్స్, మళ్ళీ నాకు చార్మినారే గుర్తొచ్చింది. బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్ అనుకోండి. బ్యాంగిల్స్ కూడా ఇక్కడ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నెక్ పీస్ సెట్స్. సో ఈ సెట్స్ వచ్చేసి 800 900 అలా అయితే ఉన్నాయి. మీరు కాస్త బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు అంటే ఒక 50-100 రూపీస్ ఏమో తగ్గిస్తారు, కానీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అంటే మంచిగా పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి, కానీ కొంచెం ప్రైజీగా ఉన్నాయి. బట్ పర్లేదు పెట్టుకుంటాము అంతగా అనుకుంటే కూడా కాస్త బార్గెనింగ్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఇంకా తీసుకుంటామంటే ఎంతో కొంత తగ్గిస్తారు కాబట్టి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్యాంగిల్ సెట్స్ అనమాట. బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి అంటే 200 300 అలా అయితే చెప్పారు. స్టోన్ బ్యాంగిల్స్ కానీ లేదనుకుంటే మెటల్ బ్యాంగిల్స్ కానీ అవన్నీ. అండ్ సమ్మర్ సన్ గ్లాసెస్ మస్ట్ కాబట్టి ఇక్కడ సన్ గ్లాసెస్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. షేప్స్ అయితే నార్మల్ రెక్టాంగులర్ ఉంది, బట్ షేడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉన్నాను. అండ్ నాకైతే ఇక్కడ సర్ప్రైజింగ్లీ బ్లౌజెస్ అయితే కనిపించాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 200-250 అలా చెప్పారు. డీసెంట్ మోడల్సే ఉన్నాయి, పెద్ద క్వాలిటీ ఉన్నాయని చెప్పాను కానీ, బట్ ఓకేగా ఉన్నాయి. ఇన్ కేస్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. బట్ కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మనకి ఏంటంటే ఫోన్ కవర్స్ కానీ లేదనుకుంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేదనుకుంటే మనకి బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ అండ్ వాషింగ్ మిషన్ కవర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ కవర్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. హోమ్ పర్పస్ కూడా హోమ్ అప్లయన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి కావాలనుకుంటే. అండ్ అమీర్పేట అంటే మన అందరికీ తెలిసిందే కదా, షాపింగ్తో పాటు మనకి ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ వెళ్తే మాత్రం ఆ ఫుడ్ పక్కా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, ఏదో షాపింగే ఉండకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఫ్లవర్స్ అయితే కనిపించాయి. ఇవి పేపర్ ఫ్లవర్స్, సో అందుకని నేను తీసుకోలేదు. బట్ నచ్చింది. మళ్ళీ వాటర్ పడితే పాడైపోతాయి అని తీసుకోలేదు. ఇంకా సమ్మర్ కాబట్టి మ్యాంగోస్, మంచి పచ్చి మామిడికాయలు అయితే ఉన్నాయి. చెప్పాను కదా, ఫుడ్ అయితే మిస్ కాకండి. ఈసారి ఏంటంటే 1000 రూపీస్ ఛాలెంజ్ వీడియో కూడా చేశాను. సో 1000 రూపీస్కి ఇంత షాపింగ్ అయితే వచ్చింది. అండ్ ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.